ఈరోజు వైరస్ ఆండ్రాయిడ్ బాక్స్ ఎలా కనెక్ట్ చేయాలో మనం ఇప్పుడు తెలుస్తుంది. మనకు ఐఎఫ్ ప్యానల్ బిగించిన తర్వాత ఇలా రెండు కేబుల్స్ ఇక్కడనే అందించి వెళ్ళి ఉంటారు. హెచ్డిఎంఐ కేబుల్ ఈ బాక్స్ లో ఉన్నటువంటి హెచ్డిఎంఐ కేబుల్ కు కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటిది యూఎస్బి కేబుల్ మాత్రమే బయటకు ఉన్నది. సో యూఎస్బి కేబుల్ దీనికి కనెక్ట్ చేసినారు కాబట్టి ఆ యూఎస్ కేబుల్ బయటకు ఇస్తుంది. టచ్కు సంబంధించి యూఎస్బి కేబుల్. సో ఈ యూఎస్బి కేబుల్ వచ్చేసి మనం ఈ కోడెక్ ఆండ్రాయిడ్ బాక్స్ కు కనెక్ట్ చేస్తున్నాం. ఈ టచ్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ టచ్ కు సంబంధించింది ఉంది, అక్కడైనా ఉండించవచ్చు. లేదంటే ఇక్కడ యారో పై వైపు ఉంది, ఆ పై వైపు ఉన్న యారోను చూపించడానికి నేను చేస్తున్నాను. సో ముందర వైపుకు ఉంచాలి. ఇప్పుడు ఈ బాక్స్ కు కరెంట్ సప్లై కావాలి కాబట్టి వర్క్ చేయడానికి సో కరెంట్ సప్లై కూడా ఇస్తున్నాం. ఇది స్విచ్ ఆన్ చేస్తానే మనకు ఈ హెచ్డిఎంఐ కేబుల్ మనం అక్కడ 1 2 3 4 అని ఉన్నాయి. బట్ ఏ దానికి కనెక్ట్ చేసిందామో అది ఓపెన్ అవుతుంది. ఆ హెచ్డిఎంఐ కేబుల్ 2 అని కనెక్ట్ చేస్తానే ఇక్కడ కోడెక్ పవర్ యువర్ సెల్ఫ్ అని ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి కోడెక్ ఆండ్రాయిడ్ బాక్స్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఉంది. సో సెట్టింగ్స్ ని టచ్ చేయాలి. ఇలా సెట్టింగ్ సింబల్ వచ్చిన తర్వాత నెట్వర్క్ అని ఇంటర్నెట్ అని ఉంటుంది. సో ఈ నెట్వర్క్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం వైఫై ఆన్ ఉంటుంది. వైఫై కనెక్షన్ ఇవ్వాలి. ఇలా నెట్వర్క్ అని ఇక్కడ వైఫై కనెక్షన్ ఉంది కదా, దీన్ని టచ్ చేస్తే పాస్వర్డ్ ఉంది. సో పాస్వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఎంటర్ ఓటీపీ కనెక్టెడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇక్కడ టచ్ చేస్తే పని చేయాలి కాబట్టి మనం ఫోటో బ్యాక్ అనే బటన్ ఉంటుంది. బ్యాక్ అనే దాన్ని చేయాలి. క్లిక్ చేసి యాప్ ని క్లిక్ చేయాలి. యాప్ ని క్లిక్ చేస్తే ఫైల్ మేనేజర్ అనేది వస్తుంది. ఫైల్ మేనేజర్ క్లిక్ చేస్తే మనకు లోకల్ డిస్క్ అండ్ ఎస్డి కార్డ్ వస్తుంది. ఎస్డి కార్డ్ టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఇక్కడ చిన్న నుంచి రెండో 16254 అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అనేది ఉంటుంది. ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. యాప్ ఇన్స్టాల్ అనేది ఓపెన్. ఓపెన్ క్లిక్ చేస్తే మన వైరస్ ట్యాబ్ లో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో ఆ విధంగా మనకి ఇంట్లో ముందుకు అయితే టచ్ చేసేది స్కాన్ చేసేవి అవి ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా అవసరం. ఇక్కడ 3 సింబల్స్ ఉన్నాయి. 3 సింబల్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సెర్చ్ చేస్తే మనకు సంబంధించి 4 2 5 2 6 2 7 2 8 2 9 2 10 2. సో 4th క్లాస్ నుంచి ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మనం ఏ క్లాస్ బోధించాలనుకుంటే ఆ క్లాస్ సంబంధించి క్లిక్ చేసుకోవాలి. సో టోటల్ 9 క్లాస్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి వస్తాయి. సో నెక్స్ట్ మన సబ్జెక్ట్ టచ్ చేస్తుంది. మనకు ఫస్ట్ చాప్టర్ ద ఫండమెంటల్స్ యూనిట్ ఆఫ్ లైఫ్ టిష్యూ మూడు చాప్టర్స్ కాబట్టి మూడు చాప్టర్స్. Systematic tissue, the tireless, fearless, ever-growing, most active tissue found in the regions where the plants actively grow. They are made up of bunches of small, insular-packed, thin wall cells that keep on and on and on dividing to produce new cells, and so they have one and two nucleus and two. So class లో సౌండ్ ఎక్కువ వస్తుంది అనుకున్నాను. సౌండ్ కూడా మనం